హలో, ఈరోజు రాయల్ ఛాలెంజ్ టీమ్ విన్పై నా బెట్టింగ్ 5,000 కాస్కు. ఫస్ట్ 6పై 2,000 పెట్టుకో. 6 మిస్ అయిందా 2,000 పోయా. 6 కొట్టాడా అయితే 4,000 పెంపు. ఇలా నిత్యం వందలాది ఫోన్లు ఒకప్పుడు నగరాల్లో మారుమోగేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు గ్రామాల్లోనూ బెట్టింగ్ షురూ అయింది. మ్యాచ్ స్టార్ట్ అయిన క్షణం నుంచి టీవీ ముందు కూర్చుని ఫలానా టీం పక్షాన బెట్టింగ్ ఇంత, ఆయన బౌలింగ్పై ఇంత అంటూ యథేచ్ఛగా గ్రామాల్లోనూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. 100 నుంచి మొదలవుతున్న ఈ వ్యవహారం వేలు లక్షలకు చేరుకుంటుంది. బెట్టింగ్ మాఫియా కారణంగా యువత అప్పులు ఆత్మహత్యల పాలై చివరికి కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్నాయి. బెట్టింగ్ భూతం వారిని వదలడం లేదు. ఐపీఎల్ 2025 కొత్త లీగ్ సీజన్ మొదలైంది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తి మొత్తం అటువైపు మళ్లుతుంటే వారిలోని ఆసక్తిని డబ్బు రూపంగా మార్చి ఆ డబ్బును బెట్టింగ్ మాఫియా జలగల్లా పీల్చుతోంది. ఐపీఎల్ సీజన్ షురూ అవ్వడంతో ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ బెట్టింగ్ జోరందుకుంటోంది. కొన్నేళ్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్కి భారీగా ప్రచారం కల్పిస్తున్నారు. క్షణాల్లో వేల రూపాయలు గెలవచ్చు అంటూ వీడియోలు చేస్తూ సామాన్యులను ప్రభావితం చేస్తున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని చాలా మంది నిజమని నమ్మి యాప్లు డౌన్లోడ్ చేసుకుని మోసపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవడంతో దేశంలో ఆన్లైన్ అక్రమ బెట్టింగ్ యాప్ల ఆదాయం మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా దేశంలో 15 కోట్ల మంది తరచుగా బెట్టింగ్లలో పాల్గొంటారు. కానీ ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య ఏకంగా 39 కోట్లకు చేరుతుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 నాటి నివేదికల ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మార్కెట్ 8.20 లక్షల కోట్లు దాటనుంది. ఈ బెట్టింగ్ యాప్లు 30% వార్షిక రేటుతో పెరుగుతున్నాయి. కేవలం 4 బెట్టింగ్ ప్లాట్ఫామ్లు పరిమ్యాచ్, స్టేక్, 1xBet, బ్యాటరీ బెట్ యాప్లు 2024 అక్టోబర్ డిసెంబర్ మధ్య 3 నెలల్లో 160 కోట్ల వెబ్సైట్ విజిట్స్ అందుకున్నాయని సదరు నివేదిక పేర్కొంది. ఇది ఫేస్బుక్, మెటా, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 3 నెలల్లో వచ్చే 4.28 కోట్ల విజిట్స్ కంటే అనేక రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బెట్టింగ్ యాప్లు సామాన్యులను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా 100 పెడితే 1000 లాభం అంటూ నమ్మిస్తాయి. మొదట్లో తక్కువ మొత్తంతో ప్రారంభించి ఆ తర్వాత లక్షలాది రూపాయలను వారి నుంచి దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్లలో పాల్గొనే వారిలో 99% మంది ఆర్థికంగా కుదేలవుతున్నారు. యాప్ల ద్వారా యువత క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి ఆటలపై బెట్టింగ్లు వేయవచ్చు. ఆటలకు, క్రీడలకు సంబంధించిన టీంలను ఎంచుకునేందుకు రియల్ లైఫ్ స్పోర్ట్స్ ఈవెంట్ల ఆధారంగా ఇతర యూజర్లతో కలిసి ఆడేలా రూపొందిస్తారు. ఆన్లైన్ క్యాసినో యాప్లు పోకర్, బ్లాక్ జాక్ లాంటి వివిధ క్యాసినో గేమ్లు ఆడేలా ప్రోత్సహిస్తాయి. చట్టబద్ధంగా రియల్ మనీ గేమింగ్ యాప్లను నిర్వహించే డ్రీమ్ 11, పోకర్ బాజీతో సహా చట్టపరమైన ఆర్ఎంజీ సంస్థలు 28% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. బెట్టింగ్ యాప్లు ఈజీగా ప్రచారం పొందుతున్నప్పటికీ వాటి చుట్టూ అనేక చట్టవిరుద్ధమైన సమస్యలున్నాయి. అనేక బెట్టింగ్ యాప్లు సరైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ యాప్లను తరచూ మనీ లాండరింగ్ కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేయడానికి వీలును కల్పిస్తుండటంతో కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన యాప్లు టెర్రరిస్టు ఫైనాన్సింగ్కు మార్గాలుగా కూడా పనిచేస్తాయని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉండడంతో ఈ తరహా కార్యక్రమాలు ఆటల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఆటగాళ్లు, జట్లకు లంచం ఆఫర్ చేస్తున్నారు. మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో అనుమతులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కొన్ని చట్టాలు రూపొందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్పై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లో ఉంది. సిక్కిం, గోవా, నాగాలాండ్ రాష్ట్రాల్లో నియంత్రణ స్థాయిలో అమల్లో ఉన్నాయి. అయితే టెక్నికల్గా నిషేధించడం సవాల్గా మారింది. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ అలవాటు మీ జీవితాన్ని నాశనం చేస్తుందని పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత బెట్టింగ్ భూతానికి బలి అవుతూనే ఉన్నారు. సెలబ్రిటీలకు, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు పెట్టుబడులుగా కోట్లు కుమ్మరించి
ప్రమోషన్స్ చేస్తుండడంతో పట్టణాలు పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. యువతతో పాటు చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు బెట్టింగ్ కాస్తున్నారు. యువత ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు బెట్టింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. సెల్ పట్టుకుని కూర్చుంటే చాలు లక్షల ఆదాయం నిమిషాల్లో చేతికి రావడమో పోవడమో జరిగిపోతోంది. 100 మందిలో ఒకరికి వచ్చినట్టు తెలిసి మిగతా వారు కూడా ఆశలు పెంచుకుని అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. ఐపీఎల్ సమయంలో బంతికి, పరుగుకు, బౌండరీకి, సిక్సర్కు, వికెట్కి బెట్టింగ్ జరిగినట్టు యాప్స్ ద్వారా విచ్చలవిడి బెట్టింగ్లు జరుగుతున్నాయి. బెట్టింగ్లో డబ్బులు వస్తే రాత్రికి రాత్రే లక్షాధికారులం అవుతామని భ్రమపడుతున్నారు. ఆఫ్లైన్తో పాటు 1xBet, మెగాపరి, మోస్ట్ బెట్, పరిపేసా, రాజా బెట్స్, 888 చా పరిమ్యాచ్, 10C RIC, మెల్బెట్, మేట్బెట్, 1xBet, రాబిట్, BC.game, 22 బెట్స్, stake.com, డఫా బెట్ పేర్లతో ఎన్నో అఫీషియల్, అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. చేపకు గాలం వేసినట్టు యువతకు మొదట్లో 100కు 200, 1000కి 2000 ఇస్తూ మెల్లగా ఈ ఊబిలోకి లాగుతున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఇల్లీగల్ అని కూడా చెప్పలేం. చట్టపరంగా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అన్నీ దాదాపు ఇల్లీగల్, గేమ్ ఆఫ్ స్కిల్ అన్నీ దాదాపు లీగల్ అని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఇలాంటి యాప్స్ను ఇల్లీగల్ అని ప్రభుత్వం ప్రకటించలేని, బ్యాన్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడో జరిగే గేమ్స్ ఎలా జరుగుతున్నాయో కూడా తెలియదు. వాటిలో డబ్బులు పెట్టి ఎక్కువ మొత్తంలో కోల్పోతూ ఉంటారు. కేంద్రం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ విషయం నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఓ కారణంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ వ్యసనానికి యువత బానిసగా మారి అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ ఆటలాడి వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేసిన యువత వాటిని తీర్చలేక, వారు పెట్టే బాధలు భరించలేక బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. వారిపైన వరుస ఫిర్యాదులు వస్తుండడంతో విషయం సీరియస్ అయింది. ఈ విధంగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు బుద్ధి చెబుతున్నారు. పోయేది మా ప్రాణం కాదు కదా, ముగ్గులోకి దింపుదాం, ఆడిద్దాం, కోట్లు సంపాదించుకుందాం. ఇదే ధోరణితో వెళ్లిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఈ పరిణామాలన్నీ చూసిన యువత ధోరణిలో మార్పు వస్తుందా, తమకు తాముగా బెట్టింగ్కు దూరంగా ఉంటూ పరిమితి విధించుకుంటారా అనేది చూడాల్సి ఉంది.